మీరు తీసుకున్న రక్షణ, నేను రక్షించబడిపోయానండి, నేను రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాను, ప్రతి వారం తీసుకుంటున్నానండి, మా అయ్యగారు ప్రతి వారం ఇచ్చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కానీ అది ఎంతవరకు నిలబెట్టుకుంటున్నావు? రక్షించబడిన నీవు ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తే దానికి తగిన ఫలం వస్తుందని తెలుసా? వాక్యం చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యానుసారంగా నడవకుండా ఏ క్రైస్తవుడు విశ్వాసిగా ఉండలేడు, ఏ క్రైస్తవుడు సేవకుడుగా ఉండలేడు. కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఏంటో తెలుసండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంగా ఒప్పుకోనాలి. ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా, మన ప్రవర్తన ఎలా ఉందో, నీతిమంతుడు ఏం చేస్తాడంటే తను చేసే ప్రవర్తన గమనిస్తాము. అనీతిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? ఎదుటివాడిని కొట్టొచ్చినా ఇట్స్ కరెక్ట్ అంటాడు, ఎదుటివాడిని నిందించినా నేను కరెక్ట్ అంటాడు, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టినా కరెక్ట్ అంటాడు.